థ్యాంక్ యూ శేషు. అసలు ఎక్కడికి వెళ్ళావు అక్క నువ్వు? ఏంటి వ్లాగ్ అబ్బా అనుకుంటున్నారు కదా. మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మీకు అర్థమైంది వ్లాగ్ ఏంటో. నేను చెప్పేస్తాను ఇంతలో. ఏంటి అంటే ఇది ఎప్పుడో తీసిన వీడియో నాకు గుర్తుకొచ్చి ఇప్పుడు పెడుతున్నాను. సారీ అందరికి. ఇది ఎగ్జాక్ట్ గా ఏ రోజు అంటే February 10th అనమాట. మనం లేట్ గా పెట్టినా లేటెస్ట్ గా పెడతాం కదా. ఎప్పుడు పెట్టామను కదన్నయ్య. వీడియో దిగిందా యూట్యూబ్ లో అప్లోడ్ చేసామా లేదా? డైలాగ్స్ పక్కన బట్టి మ్యాటర్ ఉండొచ్చు. చెప్పక్క ఏంటి అంటే మా ఊర్లో అయ్యప్ప స్వామిది వార్షికోత్సవం. అందుకని ఒంగోలు నుంచి చిన్నగంజం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. నేను అమ్మ అక్క. నేను అమ్మ ఆడుకుంటున్నామని చెప్పి అక్క ముందుగానే కిందకి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చుంది. నేను అమ్మ లిఫ్ట్ లో ఆడుకుంటా ఉన్నాం అనమాట. టైం అవుతుందని తెలుసుకోకుండా. ఇంకా మా బావ డ్రైవర్ అయితే పంపించారనమాట. సో అందుకని మేము అందరం కలిసి అయితే కార్లో ఇలా వెళ్ళిపోయాము. స్టార్ట్ అయిపోయింది ఒంగోలు నుంచి జర్నీ. అలా చూస్తూ ఉండగానే మా ఊరితో వచ్చేసింది. మంచిగా డెకరేషన్ చేశారు గుడి అంతా. బయట కర్రలతో ఇలా కట్టారు. సాయంత్రం కోలాటం ఉండిద్దేమో అండి, నాకు తెలియదు. ఎప్పుడు ఊరికి ముందే ఉండి గుళ్ళో అన్ని చూసుకునే వాళ్ళం. నేను మా అత్త వీడియోలు తీసుకుంటా. కానీ ఈ సంవత్సరం లేట్ అయింది. ఎందుకంటే ఒంగోలు నుంచి రావాలి కదా, అందుకే కొంచెం లేట్ చేసామంతే. ఇంకా గుళ్ళోకి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళంగానే ఇలాగా వంట చేస్తూ ఉన్నారండి. మంచిగా భోజనాలు ప్రిపేర్ చేస్తున్నారు అందరికీ. ఇంకా ప్రదక్షిణాలు చేద్దామని చెప్పి మేము స్టార్ట్ చేసాం ప్రదక్షిణాలు. ఇక్కడ అట్టి పండ్లు కూడా తెచ్చిపెట్టుకున్నారు. అందరూ ఒలుచుకొని పెట్టుకుంటున్నారు అనమాట లేట్ అవ్వకుండా. ఇంకా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాము. ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా గుళ్ళకి అయితే వచ్చేసాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మీరు మంచిగా దండం పెట్టుకోండి వినాయకుని చూసి. ఓం నమ శివాయ. శివయ్యని చూసుకొని మంచి దండం పెట్టుకోండి. ఇక్కడ శివయ్యకి చాలా మంచి పూజ చేస్తారండి. మా ఊళ్ళో మాత్రం శివరాత్రికి అయితే ఇంకా బాగా చేస్తారు. ప్రతిరోజు చేస్తారనుకోండి. ఇక్కడ లలిత అమ్మవారు అనమాట. మీరు మంచి దండం పెట్టుకోండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ గుళ్ళో అందరు దేవుళ్ళు ఉంటారండి. నాగేంద్ర స్వామి ఉంటారు, సుబ్రహ్మణ్య స్వామి, అందరు దేవుళ్ళు ఉంటారనమాట. చక్కగా ఒక గుడికి వస్తే అందరు దేవుని కలవచ్చు. ఇంకా అయ్యప్ప స్వామి గుడికి అయితే వచ్చేసాము. పూజకి డెకరేషన్ చేసుకుంటా ఉన్నారు. పూలతో అలంకరిస్తున్నారు. గుడిలోకి వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో డెకరేషన్ చూసి. బెలూన్స్తో భలే అలంకరించారండి. అరటి తోరణాలతో మంచిగా ధ్వజస్తంభం జరుగుతుంది. మంచిగా పూజ చేశారు, అలంకరించారు. దేవుళ్ళందరికీ పూలు పెట్టి. నాకైతే బాగా అనిపించింది. మంచిగా తృప్తిగా అనిపించింది చూస్తుంటే. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నా పనిలో నేను బిజీగా ఉన్నాను అనమాట. అంటే వీడియో షూట్ చేస్తా. ఇంకా నేను అమ్మ అలా కలిసి ఊరికలా వీడియో షూట్ చేస్తూ ఉన్నాము. మా మమ్మీ ఏమో వీడియో తీసి ఆపే ప్రదర్శన చేద్దాం రా అని చెప్తుంది. అందుకని నేను కామ్గా ఉన్నాను అనమాట. కొంచెం గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఇక్కడికి దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటున్నాను. ఇక్కడ సేమ్ వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి. స్టార్టింగ్లో వినాయకుడు ఉంటారు, మధ్యలో అయ్యప్ప స్వామి ఉంటారు. అండ్ అటు చివరికి అయితే సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు అనమాట. ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకే గుళ్ళో ఉంటారు. ఎంత బాగుందో కదా చూస్తుంటే టెంపుల్. ఇక్కడ స్వామివారిని అలంకరిస్తున్నారంట. అందుకని చెప్పి కట్టడం వేశారు. సుబ్రహ్మణ్య స్వామిగా చూసారు కదా మీరు కూడా. అలా దండం పెట్టేసుకొని కూర్చున్నాము. ఇంకా కోలాటం అయితే వేస్తున్నారు అనమాట. కోలాటం ప్రతి ఇయర్ వేస్తారు, ప్రతి వార్షికోత్సవం వేస్తారు. మీకు తెలిసిందే కదా, మా ఊళ్ళో మంచిగా నేర్పిస్తారని చెప్పేసి. ఎంత బాగా వేస్తున్నారో నాకైతే బాగా అనిపించింది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా, పెద్దవాళ్ళు ముసలి దాకా అందరు బాగా వేస్తారండి. ఫస్ట్ వినాయకుడి సాంగ్తో మొదలుపెట్టి ఇంకా లాస్ట్కి హారత్ సాంగ్తో ఏం చేస్తారు. అంత బాగా చేస్తారు. ఈ సాంగ్ ఏంటో మీకు అర్థమైందా, కనిపెట్టారా? అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏం పాట. మీరు ఇక్కడ దాకా చూస్తే వీడియో కనుక ఖచ్చితంగా కామెంట్ చేస్తారు. మీ కామెంట్ నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంతకీ కనిపెట్టారా? కనిపెట్టే ఉంటారులే మీరు జీనియస్ కదా. వీళ్ళని చూస్తుంటే నాకు వేయాలనిపించింది, కానీ వేయకూడదని చెప్పి కామ్గా కూర్చున్నా. ఏం చేద్దాం. ఇందాక స్వామివారిని అలంకరిస్తున్నారని చెప్పి కట్టెను మూసేసారని చెప్పాం కదా. ఇప్పుడైతే మంచిగా దర్శనం చేసుకోండి మీరు కూడా. శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఇంక ఇక్కడ ఏంటి అంటే పడిపూజ చేస్తున్నారండి. పడిపూజకి అన్ని కార్యక్రమాలు అరేంజ్ చేసుకుంటున్నారనమాట. సో అప్పటికి ఇంకా ఎండ బాగా స్టార్ట్ అయిపోయింది. ఇంక అందరం కలిసి అలాగా బయట అలా కూర్చున్నాము. బయట లోపల నుంచి చూడొచ్చులే అని చెప్పేసి ఏం కనిపించలేని చెప్పి నేను ఇక్కడ ముందుకు వచ్చి నుంచున్నాను తీద్దామని. ముందు కూడా ఏం కనిపించలేదు. ఇంకొక ఆంటీ అయితే నాకు కుర్చీ ఇచ్చారు, కూర్చోమ్మా అని చెప్పేసి మంచిగా కూర్చొని అయితే మంచిగా ఆరాధిస్తూ ఉన్న స్వామిని అయితే మంచి చూసుకుంటా ఉన్నా అనమాట. పూజ ఎంత బాగా చేశారో. నాకు పడి పూజ అంటే ఎక్కలేని పిచ్చి అండి. ఎంత బాగా పాడతానో నేను కూడా. పడి పూజ అంటే చాలా ఇష్టం. ఎవరికి ఇష్టం ఉన్నా చెప్పండి. భజన అంటే అందులో అయ్యప్ప స్వామి భజన ఇంకా బాగుంటుంది కదా. పడి కొండెక్కేంత దాకా
పాడుతూనే ఉంటారు, చక్కగా చూడొచ్చు. ఇంకా పడుపు చేత అయిపోయింది, భోజనాల్లో అయితే నుంచున్నాం అనమాట క్యూలో. చూసారు ఎంతమంది ఉన్నారో క్యూలో. మేము మధ్యలో నుంచుంటే మాత్రం ఎవరు మీరని చెప్పి నేను పక్కన నెట్టేస్తారు, అందుకని తెలిసిన వాళ్ళని కూడా వెళ్ళకూడదు. వెనకాల నుంచున్నాం మేమైతే. తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ నేనైతే నుంచోలేదు, మళ్ళీ అరుస్తారు ఎందుకు వెనకాల వాళ్ళని చెప్పేసి. ఇంకా నేను కన్సీవ్ అని చెప్పాను కదా, ఈ భోజనాలు చూస్తుంటే వెరైటీగా తినాలనిపించింది, అందులోనూ స్వామివారి భోజనం. బట్ ఆశ ఒకటే, కానీ ఎక్కువ తినలేకపోయాను. అప్పుడులో ఇంకేం తినాలనిపించదు కదా, కానీ స్వీట్ క్రేవింగ్స్ మాత్రం చాలా ఉండేనమాట నాకు. స్టార్టింగ్లో ఉన్నాయి, మళ్ళీ సెకండ్లో ఆగిపోయి మళ్ళీ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతున్నాయి నాకు రకరకాల క్రేవింగ్స్ అనమాట. ఇంకా వాటర్ బాటిల్ ఎంత చూపిస్తున్నాను మీకు ఏమైనా ఐడియా వచ్చిందా? ఈ వాటర్ బాటిల్ సప్లై చేసింది మా డాడీ అనమాట, అందుకని దగ్గరుండి మరి తీసుకెళ్ళి వీడియో చూపిస్తున్నాను మీకు. వీడియోలో నేనేమో మా డాడీ పెట్టి చెప్పుకుందాం అని చెప్పేసి నేను వీడియో తీస్తుంటే అక్కడున్న వాటర్ అంకుల్ ఏమో ఆయనతో ఫోటో తీస్తున్నామని చెప్పి ఆయన తెగ హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు పాపం. ఇక్కడ మా అక్కేమో వీడియోలో ఐస్ క్రీమ్ తింటున్నా అని చెప్పి ముందుకు వచ్చి మరి చూపిస్తుంది. పాయసం చేతిలో పెట్టి ఐస్ క్రీమ్ తింటావంటే నువ్వు అని చెప్పి, కానీ పాయసం పక్కన పెట్టి ఐస్ క్రీమ్ తింటున్నా. ఆ ఎండకి పాయసం కాకుండా ఐస్ క్రీమ్ తినాలనిపించింది చల్లగా. అంటే గుళ్ళో భోజనాలకి ఒక్కొక్కరు ఒక్కొక్క సప్లై చేసుకోవచ్చు అనమాట. లైక్ ఇస్తరాకులు కాడి నుంచి వాటర్ బాటిల్స్, ఏమంటారు ఒక్కొక్క ఐటమ్ లైక్ జిలేబీ, పొంగలి, పులిహోర, వంట చేసే వాళ్ళకి ఏమన్నా కానీ మనం సప్లై చేసుకోవచ్చు. అందుకని మా డాడీ ఈసారి వాటర్ బాటిల్ సప్లై చేద్దామని అనుకున్నారు. సో వాటర్ బాటిల్ సప్లై చేశారనమాట. ఇంకా అందుకే నేను మా అత్త సరదాగా వీడియో తీసుకుంటా ఉన్నాం. తిను మా డాడీ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్, చిన్నగందలో ఉన్నప్పుడు మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళ ఆంటీ అనమాట. సో ఆంటీకి చెప్పి ఇస్తున్నాను వాటర్ బాటిల్ తీసుకోండి, మీ ఫ్రెండే ఇప్పించాడు అని చెప్పి. అందుకని ఆంటీ ఏమో థ్యాంక్ యూ శేషు అని చెప్తుంది. మా డాడీ పేరు శేషు బాబు అనమాట, అందుకని శేషు అంటుంది. ఎక్కడితో లాగైతే అయిపోయింది. మీరు ఇక్కడ దాకా చూసారని అనుకుంటున్నాను, చూసే ఉంటారులే. అబ్బా చూస్తారులేండి మీరు, అందుకని ప్లీజ్ అబ్బా ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ని గట్టి కొట్టేయండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట. ఇంకో వ్లాగ్లో కలుసుకుందాం. నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా షేర్ చేసుకోమని మీరు చెప్పారు, ఖచ్చితంగా చేసుకుంటాను. ఉంటాను మరి, బై బై టాటా, సీ యూ.